నమస్తే, వెల్కమ్ టు పురాలకల్. బంగ్లాదేశ్లో తాజా పరిణామాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దీని ప్రభావం భారతదేశం మీద ఎంతవరకు ఉండబోతుంది? దీనిపై మనతో మాట్లాడడానికి మదన్ గుప్తా గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు భారత్కి ఏమైనా ప్రమాదాన్ని చేసే అవకాశం ఉందా? దీనిపై మీరేమంటారు? పూరా లోకల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చాలా మంచి ప్రశ్న. కానీ ఒక విచిత్రమైనటువంటి విషయం చాలామంది గమనించడం లేదు. అక్కడ ఉన్నవాడు ఎవరో సామాన్యుడు కాదు, మోడీ. ఏ సమస్యనైనా సరే తనకు అనుకూలంగా మలుచుకోగలిగినటువంటి గొప్ప క్యారెక్టర్ కలిగినటువంటి వాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సమస్య కూడా భారతదేశానికి ఒక రకంగా మంచి అడ్వాంటేజ్ని తీసుకొని వచ్చే సమస్య. ఎట్లాగో చెప్తాను వినండి. ఇప్పుడు అక్కడ టెక్స్టైల్ బిజినెస్ చాలా ఎక్కువ. ఈ పరిణామం వల్ల టెక్స్టైల్ బిజినెస్ అంతా కూడా భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. సో బ్లెస్డ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదా, అది పరిస్థితి. ఇకపోతే భారతదేశానికి ఏమన్నా ఇబ్బందా? మీరు కొద్దిగా వెనకకు వెళితే షహీన్ బాగ్ ఓ 4 నెలలు జరిగింది. తర్వాత రైతు ఉద్యమం ఓ 3 నెలలు జరిగింది. కానీ 2 ఫెయిల్ అయిపోయినాయి. అండ్ ఎక్కడికక్కడ ఈ దొంగ ఉద్యమాల్ని ఎక్కడికక్కడ అణగదొక్కారు. సరే, ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన పరిస్థితి నిన్న ఎవరో ఒక ఆయన సుప్రీంకోర్టు లాయర్ గారు ఆయన మాట్లాడారు. బంగ్లాదేశ్లో జరిగిన పరిస్థితే మన భారత్లో కూడా జరుగుతుంది, మోడీ ఇంటి మీద మనుషులు పోతారన్న లెవెల్లో మాట్లాడాడు. సమస్యే లేదు. భారతదేశంలో ఉండే ప్రజలు అంతా తెలివి తక్కువ వాళ్ళని నేను అనుకోను. అయితే బంగ్లాదేశ్లో ఉండేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ అంటే, ఇంత పెద్ద ఉద్యమం జరగడానికి ఖచ్చితంగా ఫండింగ్ ఇతర దేశాల నుంచి వచ్చింది అనేది నిర్వివాదాంశం. దాంట్లో సందేహం ఎవ్వరికీ అవసరం లేదు. ఇక్కడ భారతదేశంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ప్రకారం ఫండింగ్, ఇటువంటి వాటికి ఫండింగ్ రావడం చాలా వరకు కట్టడి అయిపోయింది. ఒకటి. రెండవది, ఇక్కడ రాష్ట్రాలుగా విభజించబడి ఉన్నది మన దేశం. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఈ పరిస్థితిని గమనిస్తే, అంటే ఇది నా అనాలిసిస్ మాత్రమే, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇటువంటి అరాచకానికి ఒడిగడితే నిర్దాక్షిణ్యంగా అణిచేస్తారు. ఇక బీజేపీ పాలించని కాంగ్రెస్ కూటమిలో, ఇండి కూటమిలో వాళ్ళు కానీ ఆ కూటమిలో ఉండే రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, అవి పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, వాటిల్లో జరిగితే అది వాళ్ళకే నష్టం. కాబట్టి ఇక్కడ చాలా, అంటే మనం ప్రతి ఒక్క విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ రావాలా. అది ఖచ్చితంగా భారతదేశానికి చాలా అడ్వాంటేజ్ని కూర్చేటటువంటి విషయం. ఇక్కడ అంత రివోల్ట్ జరిగేటటువంటి అవకాశం లేదు. రివోల్ట్ అంటూ జరిగితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. ఇప్పుడు మీరు నిన్నటి దాకా అక్కడ హిందువులు చంపబడుతూ వచ్చారు. హిందువులు మన బార్డర్స్లో కూడా నిలబడి ఉన్నారు భారతదేశంలోకి రావడానికి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, అక్కడ షియాలు సున్నీల గొడవ స్టార్ట్ అయింది. నిన్నటి వరకు దాదాపు 450 మంది ఓన్లీ ముస్లిమ్స్ చంపబడ్డారు. మీరు ఇప్పుడు అక్కడ హిందువుల మీదకి ఇప్పుడు టార్గెట్ అయ్యారు కాబట్టి వాళ్ళు హిందువుల్ని చంపుతున్నారు. ఇదేం కొత్త కాదు బంగ్లాదేశ్కి. చాలా సంవత్సరాల నుంచి హిందువుల్ని ఎరాడికేట్ చేయాలనేటటువంటి ఇది అక్కడ జరుగుతూనే ఉంది. కాకపోతే ఈసారి కొంచెం పెద్ద ఎత్తున జరిగింది. అయినా ఇప్పుడు అక్కడ జరగబోయేది ఏమిటంటే, ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వాళ్ళు వచ్చిన
హసీనా తాలూకు మనుషులు ఏం తక్కువ లేరు అక్కడ. వాళ్ళు ఒక పథకం ప్రకారంగాని మూవ్ అయితే మళ్ళా ఇంకొకసారి కూడా అక్కడ ఇటువంటి పరిస్థితే ఏర్పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, అటు పాకిస్తాన్లో సైనికాధికారుల ఇళ్ల మీద పడి దోచుకున్నారు. ఇటు శ్రీలంకలో రాష్ట్రపతి ఇంటిని ధ్వంసం చేశారు. ఇప్పుడు పరిస్థితి బంగ్లాదేశ్ది. అంటే ఒకే రకమైన ప్యాటర్న్ ఇక్కడ అనుసరించబడుతూ ఉంది. ఒకే రకమైన ప్యాటర్న్ అనుసరించబడుతూ ఉంది అని అంటే దీని వెనక ఖచ్చితంగా ఒకే రకమైనటువంటి శక్తులు పనిచేస్తున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. మన చుట్టుపక్కలే ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా భారతదేశాన్ని ఇరుకున పెట్టడానికి, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నటువంటి కార్యాలు ఇవి. బహుశా దీంట్లో ఖచ్చితంగా సిఏఏ అమెరికన్ ఏజెన్సీల ప్రభావం ఉంది అండ్ పాకిస్తానీల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పాకిస్తానీలు మొదటి నుంచి బంగ్లాదేశ్ని విడగొట్టినందుకు చాలా ఇదవుతున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని పాకిస్తాన్ వినియోగించుకుంది అండ్ భారతదేశాన్ని ఇరుకున పెట్టడానికి అమెరికా దానికి ఫండింగ్ చేస్తూ ఉంది. ఇక చైనా మనకు ఉండనే ఉన్నది. సో ఇన్నిటిని తట్టుకొని భారతదేశం నిలబడగలదా అంటే ఖచ్చితంగా నిలబడగలదు. ఒక్క విషయాన్ని నేను ఇక్కడ చెప్పి నేను నా వాణికి విరామాన్ని ఇస్తాను. మీరు 2014లో మోడీ కానీ ఈ దేశపు ప్రధాని కాకపోయి ఉంటే ఈ పాటికి భారతదేశం 4 ముక్కలుగా మారేది. ఇది మీరు గుర్తుంచుకోండి. కాబట్టి భారతీయులు, నేను హిందువులు అని కూడా మాట్లాడడంలా, భారతీయులందరూ ఓట్ చేసేటప్పుడు దేశ ప్రగతిని, దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓట్ చేయాలనేది నేను ప్రజలకు చేస్తున్నటువంటి విజ్ఞప్తి. జై హింద్, జై మా భారతి.